ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం పప్పా సిద్ధు, సిద్ధుకి నా మీద కోపం రాకుండా ఈ ఇష్యూని చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. నేను ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం పంక్చువల్గా ఉండాలంటే ఆ చార్ట్ ఫాలో అవ్వాలి. అమ్మని ఎందుకు పంపించేసావు పప్పా? ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? నేను పంపడం ఏంటి? నీ వల్లే అమ్మ వెళ్ళిపోయింది. నీ డాక్యుమెంట్స్ మీద సాంబార్ పడిందని గొడవ పెట్టుకున్నావు, కోపంగా మాట్లాడావు. అందుకే హట్ అయ్యే అమ్మ వెళ్ళిపోయారు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనని అమ్మ ప్రామిస్ చేసి కూడా మమ్మలానే అమ్మ కూడా వెళ్ళిపోయింది. నా మీద ఎవ్వరికీ ప్రేమ లేదు. నీకు నేనున్నానురా. ఎంతమంది మన జీవితాల్లోకి వచ్చి వెళ్ళినా నీకు నేను తోడుగా ఉంటాను. యు ఆర్ మై స్ట్రెంగ్త్. అమ్మతో కోపంగా మాట్లాడటం నా తప్పే. మార్నింగ్ సారీ కూడా చెప్పాలనుకున్నాను. నిజంగానా? అవును సిద్ధు. సాక్షి నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో సాక్షి కూడా నిన్నంతే ఇష్టపడుతుంది. వాళ్ళెక్కడికి వెళ్ళినా తిరిగి నీ దగ్గరకు వస్తారు. ఇంకెప్పుడు రానని అమ్మ లెటర్ రాసింది కదా పప్పా. ఏదో ఆలోచిస్తూ అలా రాసింది, కానీ నీకోసం తిరిగి వస్తుంది. నువ్వేడవకుండా స్కూల్కి రెడీ అవ్వు. ఈరోజు నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను, సరేనా? వెళ్ళు సిద్ధు, రెడీ అవ్వు. నీతో అబద్ధాలు చెప్తున్నందుకు సారీ సిద్ధు. నిన్ను నమ్మించడానికి నవ్వించడానికి నాకు వేరే మార్గం తెలియటం లేదు. సాక్షి, ఉన్న డబ్బులన్నీ హాస్పిటల్కే ఇవ్వాల్సి వచ్చింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావమ్మా? సిద్ధు గుర్తొస్తున్నాడా సాక్షి? పాపం సిద్ధు, నేను లేనని తెలిసి ఎంత బాధపడుతున్నాడో. ఆ లెటర్ చదివిన తర్వాత ఖచ్చితంగా నా మీద కోపం వస్తుంది. టిఫిన్ అయినా తిన్నాడో లేదో. నందు గారు నా మీదున్న కోపం నందు గారు సిద్ధు మీద చూపించకపోతే చాలు. కన్న కొడుకుని ప్రేమగా చూసుకోవడం నందుకి తెలియదనుకుంటున్నావా? అలా అని కాదమ్మా, మనం ఇంట్లో ఉన్నప్పుడు కోపంగా ఉండేవారు కదా, అందుకే అలా అంటున్నాను. మనం ఉన్నామనే ఆ కోపం. ఇప్పుడు బయటకు వచ్చేసాం కదా, సంతోషంగానే ఉంటాడు. సిద్ధుని ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. కానీ నీ పద్ధతే అస్సలు బాగోలేదు సాక్షి. నేనేం చేశానమ్మా? నువ్వు లేకపోతే సిద్ధు బాధపడతాడని తెలిసే కదా బయటకొచ్చావు. నిర్ణయం మార్చుకోనని కరాఖండిగా చెప్తున్నావు. అలాంటప్పుడు ఇంకా సిద్ధు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల్ని చూస్తే సిద్ధు గుర్తొస్తాడమ్మా. చూడు సాక్షి, నీకు ముందు రెండే దారులున్నాయి. ఒకటి మనసు మార్చుకోవడం, రెండు సిద్ధుని మర్చిపోవడం. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకుంటేనే మన ప్రయాణంలో మనం ముందుకు వెళ్ళగలం. లేదంటే
ఎక్కడికి వెళ్ళినా అదే ఆలోచనలతో నీ మనశ్శాంతిని దూరం చేసుకుంటావు. ఏం చేద్దామో చెప్పు. తిరిగి ఆ ఇంటికి వెళ్దామా? నా వల్ల కాదమ్మా. అయితే అన్నీ మర్చిపోయి జీవితంలో ముందుకి పద. మనసులో సిద్ధుని చెరపడం నీ వల్ల కాదని నాకు తెలుసు. అందుకే నెమ్మదిగా మర్చిపోవడానికి ప్రయత్నించు. నా మాటలు నీకు కష్టంగా ఉన్నా ఇదే నిజమమ్మా. సిద్ధు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నీకంటూ ఎవరుంటారు? నీ మీద నమ్మకంతో, నువ్వున్నావన్న ధైర్యంతో నీ ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను. అలాంటిది నువ్వు బాధగా ఉంటే తట్టుకునే శక్తి ఈ గుండెకి లేదమ్మా. అర్థం చేసుకో. అమ్మా అన్న పిలుపుకి అలవాటు పడ్డ ప్రాణం కదమ్మా. వెంటనే మర్చిపోవడం కష్టంగా ఉంది, కానీ అలవాటు చేసుకుంటానమ్మా. నువ్వు చెప్పినట్టుగానే నెమ్మదిగా సిద్ధు గురించి ఆలోచనలు తగ్గించుకుంటాను. వీలైనంత వరకు సిద్ధు జ్ఞాపకాలు నా మనసులోకి రాకుండా చూసుకుంటాను. నీ నిర్ణయం మాటల్లో చెప్పినంత సులువు కాదని నాకు తెలుసు తల్లి. హలో కీర్తి. సారీ సాక్షి, మా పేరెంట్స్ వస్తున్నారు, ఇంట్లో కుదరదు. ఆ, సరే కీర్తి, పర్లేదు. నేను వేరే ఆప్షన్ చూసుకుంటాను. ఏమైందమ్మా? నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొచ్చన్నాను కదమ్మా. ఆ అమ్మాయి పేరెంట్స్ వచ్చారంట. మనం కూడా వెళ్తే ప్రాబ్లం అవుతుందని చెప్తుంది. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దామమ్మా? గుడ్ మార్నింగ్ హారిక. గుడ్ మార్నింగ్ కళ్యాణ్. ఈ ఫ్లవర్స్ ఏంటి? నీకోసమే తీసుకొచ్చాను. నా కోసమా? ఎందుకు? మార్నింగ్ గార్డెన్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు ఈ పువ్వులు మెరుస్తూ కనిపించాయి. అంత అందం చెట్టుకుండిపోవడం కన్నా నీ చేతిలో అయితే ఇంకా బాగుంటాయని తీసుకొచ్చాను. తీసుకో హారిక. ఈ పువ్వులో నీ స్పర్శతో పావనం చేయి. తీసుకో. స్టాప్ ద నాన్సెన్స్. నా అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్గా నా ఇంటికి రావడమే తప్పు. అది కాకుండా ఫ్లవర్స్ ఆఫర్ చేస్తూ పొయిటిక్గా మాట్లాడుతూ ఫ్లర్ట్ చేయాలని చూస్తున్నావా? ఫ్లర్టింగ్ కాదు హారిక. నీ గురించి తెలుసు కూడా నేనెందుకు అలా బిహేవ్ చేస్తాను? అయితే ఫ్లవర్స్ ఎందుకు తెచ్చావు? నాకు ఇష్టమని నేనేమైనా చెప్పానా? లేదా ఈరోజు మా ఇంట్లో ఏదైనా ఫంక్షనా? రెండూ కాదు. ఒట్టి చేతులతో రావడం ఎందుకని ఓకే బదులు ఇవే అందంగా ఉంటాయని తీసుకొచ్చాను. అందమైన పువ్వులు చూస్తే కాబోయే భార్య గుర్తుకు రావాలి. తనకి సర్ప్రైజ్గా ప్రెజెంట్ చేయాలి. అంతేకాని మన మధ్య ఏ రిలేషన్ లేనప్పుడు ఇలాంటి సెన్స్లెస్ పనులు చేస్తే నాకు చిరాకు. అంటే మనం బిజినెస్ పార్ట్నర్స్ కదా అని. మనం పార్ట్నర్స్ ఎప్పుడయ్యా? ఆ ప్రాసెస్కి చాలా టైం ఉంది. నువ్వు ఫాలో అవ్వాల్సిన రూల్స్ చాలా ఉన్నాయి. అది తెలుసుకోకుండా ఏదేదో ఊహించుకుంటేనే ఆ తర్వాత ఎఫెక్ట్ అయ్యేది నువ్వే. మైండ్ ఇట్. సారీ హారిక. జనరల్గా అమ్మాయిలకి పువ్వులంటే ఇష్టం ఉంటుందని నీకోసం స్పెషల్గా తీసుకొచ్చానే కానీ ఇలా సీరియస్ అవుతావు అనుకోలేదు. ఇంకెప్పుడు ఏ పువ్వులతో మీ ఇంటికి రాను.
నమ్మేశావా? నా కోపం మాటలన్నీ నిజమని నమ్మేశావా? అంటే ఇదంతా షాకింగ్ సర్ప్రైజ్. ఓ గాడ్, హారిక ఇంకెన్నిసార్లు ఇలా సర్ప్రైజ్లు ఇస్తావు? ఏదో ఒకరోజు ఈ షాకులకే నా గుండె ఆగిపోయేలా ఉంది. నో నో నో, అప్పుడే ఈ గుండె ఆగిపోకూడదు. దానికి చాలా టైం ఉంది. అంటే ముందు ముందు నీకే తెలుస్తుందిలే. కనీసం ఇప్పుడైనా తీసుకుంటావా? ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్. రా లోపలికి వెళ్దాం. కూర్చో కళ్యాణ్. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇవే కాదు, నీ మాటలు కూడా చాలా బాగున్నాయి. ఏం బాగో ఏంటో, నీ కోపం తప్ప నాకు ఏది గుర్తులేదు. నా మీద నీకు జాలి దయ ఏం లేదా? లేదు, ఈ జన్మలో రాదు, అది ఫిక్స్. నా మీద నీకు ఎంత కోపం ఉన్నా పర్లేదు, కానీ అది మన బిజినెస్ మీద ఎఫెక్ట్ అయ్యేలా మాత్రం చూడొద్దు. నో వే కళ్యాణ్. అలా ఆలోచించేదాన్నే అయితే నీతో ఇంత ఫ్రీగా మూవ్ అయ్యేదాన్నే కాదు. మీ ఫైల్ ఆల్రెడీ మూవ్ అయింది. మా లీగల్ టీమ్ ఫైనల్ చెకింగ్లో ఉన్నారు. అంతా అయిపోగానే నువ్వు కోరుకున్నట్టుగానే మనం పార్ట్నర్స్, ఐ మీన్ బిజినెస్ పార్ట్నర్స్ అయిపోతాం. థ్యాంక్ యూ సో మచ్. తీసుకోండి కళ్యాణ్ గారు. అయ్యో, మీకెందుకండి శ్రమ? నేను ఆఫీసులో తాగేవాణ్ణి కదా. మా హారిక ఎప్పుడు ఎవ్వరితోనూ నీ అంత చనువుగా లేదు. తనే నీకంత విలువిస్తున్నప్పుడు నేను కాఫీ ఇవ్వడం శ్రమ కాదు కదా. తీసుకోండి. థ్యాంక్ యూ. మీ శుభలేఖ చూశాను, చాలా బాగుంది. ముహూర్తం దగ్గర పడుతున్నట్టుంది. అవునండి, అందుకే నాకు కూడా టెన్షన్ ఎక్కువైపోతుంది. టెన్షన్ ఎందుకు? ఏంటి హారిక, నువ్వు కూడా అలా మాట్లాడతావు? ఆ రోజు నా చేతికి వాచ్ పెట్టినప్పుడే అభిని జాగ్రత్తగా డీల్ చేయమని సలహా ఇచ్చావు కదా, మర్చిపోయావా? ఓ, అంటే నా మాట ఫాలో అవుతున్నావన్నమాట. నువ్వు చెప్పింది నా మంచి కోసమే కదా, ఫాలో అవ్వకుండా ఎలా ఉంటాను? అంటే అభితో ఓపెన్గా మాట్లాడావా? నిన్ను వదిలేసి నీలాంటి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చావా? ఇంకా లేదు, కానీ మాట్లాడాలి. అంటే మీది ప్రేమ పెళ్లి కాదా? కాదండి, తను ప్రేమించింది, నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి చేసుకోకపోతే ప్రాణం తీసుకుంటానని బెదిరిస్తోంది. నా వల్ల చీమకు కూడా హాని కలగకూడదని భావించే నేను ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే ఎలా సహిస్తాను చెప్పండి? అలా బెదిరించే అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు సంతోషంగా ఉండలేవనే అభిలాషకి వేరే అబ్బాయితో పెళ్లి చేయమని చెప్పాను. తను పెళ్లికి కూడా ఒప్పుకోకపోతే ఎక్కువ మొత్తంలో, అంటే 5-10 కోట్లు ఇచ్చి ఆవిడ జీవితానికి ఒక దారి చూపించండి. అంతేకాని మంచితనానికి పోయి మీ జీవితాన్ని త్యాగం చేసుకోకండి. అంటే అభిలాషకి జీవితం కన్నా జీతం ఇస్తే చాలు అంటున్నావా హారిక? నేను ఆ ఉద్దేశంలో అనలేదక్క. కళ్యాణ్ గారి లాంటి మంచి వ్యక్తికి అభిలాష కరెక్ట్ పేరు కాదు అంటున్నాను. అలా అనుకుంటే నాకెవరు దొరుకుతారు చెప్పండి? ఈ జనరేషన్లో అమ్మాయిలకి ఎన్నో రిక్వైర్మెంట్స్ ఉంటాయి, వాటిని సాటిస్ఫై చేయడం చాలా కష్టం. మీ గుడ్ క్వాలిటీస్ ముందు ఏ రిక్వైర్మెంట్స్ ఏం కనిపించవులే. అంతెందుకు, నీతో జర్నీ చేసిన కొన్ని రోజుల్లోనే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. సారీ, మనసులో ఉన్న మాట చెప్పేశాను, మరోలా అనుకోవద్దు కళ్యాణ్. మనసులో మాట ఇంత స్వీట్గా ఉంటే నేను మరోలా ఎందుకు అనుకుంటాను డార్లింగ్? మనకి కావాల్సింది కూడా అదే కదా. నా లైఫ్లో కూడా భర్తగా రాబోయే వ్యక్తికి మంచి క్యారెక్టర్ ఉండాలి. వర్క్ మీద ఇంట్రెస్ట్తో పాటు సొసైటీలో రెస్పెక్ట్ ఉండాలి. అన్నిటికన్నా ముందు నాతో క్లోజ్ ఫ్రెండ్లా మూవ్ అవ్వాలి.
నేను ఎన్ని మాటలన్నా నవ్వుతూ భరించాలి. నా గురించి నాకే చెప్తున్నావని తెలుసు హారిక. నా ఎంటైర్ కెరీర్లో ఇంత ఈజీగా వర్కౌట్ అయ్యే అమ్మాయివి నువ్వే. మీరు కోరుకున్నవాడు మీకు తొందరలోనే దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే హారిక, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్ కళ్యాణ్. కళ్యాణ్ పిచ్చోడ్లా నువ్వు చెప్పిన ప్రతి మాటని నమ్ముతున్నాడు. నమ్మని అక్క, ఎంత నమ్మితే దానికి రెట్టింపు రేంజ్లో దెబ్బ కొడతాను. నన్ను మా డాడ్ని ఎలా మోసం చేసి మా ఆస్తిని దోచుకున్నాడో అలాగే విన్ని నడి రోడ్డు మీద నిలబెడతాను. సిద్ధు, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? మేక్ ఇట్ ఫాస్ట్ మై బాయ్. నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను, ఓకేనా? సిద్ధు, అమ్మా, అమ్మా, మార్నింగ్ లేచినప్పటి నుంచి నిన్ను చూడకుండా ఎంత కష్టంగా ఉందో తెలుసా? నీకోసం ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావమ్మా? ఆ, అందుకే కదా సిద్ధు చెప్పకుండా వచ్చేసాను. నిన్ను వదిలి నేను కూడా ఉండలేను సిద్ధు. నువ్వు వస్తావని పప్ప చెప్పారమ్మా, కానీ నేను నమ్మలేదు. ఏ, ఎందుకు? ఈ అమ్మ మీద నీకు నమ్మకం లేదా? లెటర్లో రానని రాసావు కదా, అందుకే. ఆ, అది ఊరికే రాశాను సిద్ధు. ఇప్పుడే దాన్ని చంపేస్తాను, సరేనా? ఇదిగో నీకోసం వేడి వేడి జీడిపప్పు ఉప్మా చేశాను, తిను. నేను తినను, నాకేం వద్దు. ఏంటి ఇదంతా కోపమే? ఏ, నాకు కోపం రాకూడదా? నన్ను వదిలి వెళ్ళనని ప్రామిస్ చేసి బ్రేక్ చేసావు. బ్యాగ్ సర్దుకుంటూ ఎక్కడికి అంటే అబద్ధం చెప్పావు. నువ్వు లేకుండా నా పక్కన పిల్లో పెట్టి చీటింగ్ చేసావు. నువ్వు ఇదంతా చేస్తే నాకు కోపం రాకుండా ఎలా ఉంటుంది? సరే అయితే, మా సిద్ధుకి కోపం తగ్గాలంటే ఈ అమ్మ ఏం చేయాలి? నువ్వెప్పుడు నాతోనే ఉంటా అంటేనే నా కోపం తగ్గుతుంది. ఉంటానని చెప్తున్నాను కదా సిద్ధు, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, ప్రామిస్. ఓహ్, నువ్వు ప్రామిస్ నమ్మవు కదా? సరే, ఈసారి ఆ దేవుడి మీద ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పుడు నమ్ముతావా? మ్మ్. నా బంగారు తండ్రి. మ్మ్. అయ్యో, నీకోసం వేడి వేడిగా ఉప్మా చేస్తే మన మాటలోనే చల్లారిపోయింది, తిను. నేను తినను. తినవా? మళ్ళీ ఏమైంది? నువ్వే తినిపించమ్మా. సరే, కూర్చో. అమ్మా, 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 ఎక్కడున్నావమ్మా? అమ్మా, ఎక్కడున్నావు? నాకు నేను చూడాలనుంది. నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావమ్మా?
సిద్ధు, అమ్మ వస్తుందని చెప్పాను కదా, అయినా ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో టిఫిన్ తిను, నీ ఫేవరెట్ జీడిపప్పు ఉప్మా. తినడం స్టార్ట్ చేసిద్దు, ఇప్పటికే లేట్ అయింది. నాకొద్దు పప్ప, ఆకలిగా లేదు. మార్నింగ్ నుండి ఏమీ తినలేదు, అలాంటిది ఆకలి లేకపోవడం ఏంటి? నాకు తినాలని లేదు పప్ప. పోనీ పాలు తాగుతావా? నాకేమొద్దు. వద్దంటే ఎలారా? ఏం తినకుండా స్కూల్కి వెళ్తే నీరసం వస్తుంది. నేను డ్రాప్ చేస్తానని చెప్పాను కదా, తొందరగా తింటే మనం బయలుదేరదాం. లేదంటే నాకు ఆఫీస్కి నీకు స్కూల్కి ఇద్దరికీ లేట్ అవుతుంది. పప్ప, నేను స్కూల్ బస్సులో వెళ్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. మరి టిఫిన్? ఇది ప్యాక్ చేసుకుని స్కూల్లో తింటాను. నిజంగా తింటావా? అవును పప్ప. సరే. సిద్ధు, ఈరోజు లంచ్ క్యాంటీన్లో చేసే, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనిద్దరం బయటికి వెళ్దాం. నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ కొంటాను, సరేనా? ఓకే పప్ప. సిద్ధు, నువ్వు దేని గురించి ఆలోచించొద్దు, బాధపడద్దు. నీకు నేనున్నానని మర్చిపోవద్దు, సరేనా? సరే సిద్ధు, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నువ్వు స్కూల్కి రీచ్ అయిన వెంటనే నాకు మెసేజ్ చేయి, ఓకేనా? ఓకే పప్ప. బాయ్ సిద్ధు. బాయ్ పప్ప. లేకపోతే నాకేం తినాలనిపించదమ్మా. నిన్ను చూడకుండా ఉండడం నా వల్ల కాదమ్మా. రా అమ్మా. అమ్మా, డాడ్, సాక్షి వాళ్ళు. హాయ్ డార్లింగ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.